ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలకు పచ్చరంగు పులిమేసి భ్రష్టు పట్టిస్తున్నారు అన్న విమర్శ తాజాగా వినపడుతోంది. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వేధింపుల పర్వం పెరిగిపోయి పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారా, అనుచిత వైఖరితో అనుచితమైనటువంటి పద్ధతి అనుసరిస్తున్నారా అన్నది తాజాగా ప్రజల్లో వినపడుతున్న మాట, ప్రశ్న. ఎందుకంటే అనేక కేసుల విషయంలో హైకోర్టు ఎంత సీరియస్గా ఉంది, సుప్రీంకోర్టు ఎంత ఆగ్రహం వ్యక్తం చేసింది, ఇవన్నీ చూసిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిపోతున్నాయి. వ్యవస్థల పనితీరు పూర్తిగా విధ్వంసకర ధోరణిలో కొనసాగుతోంది. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ. ముఖ్యంగా ఈ వ్యవస్థని తన కనుసన్నల్లో నడుపుతున్న తీరును బట్టి పలు సందర్భాల్లో రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుమారుడు షాడో ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగిస్తున్నారు. ఆయన చెప్తున్నారు పలు సందర్భాల్లో, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను, నేను తలుచుకుంటే 2 నిమిషాల్లో జగన్ని లోపల పడేయగలను, నేను తలుచుకుంటే అంటే ఎందుకు ఆయన తలుచుకుంటే ఎందుకు ఈ రకమైన చర్యలు తీసుకోగలగటం? ఎక్కడ చట్టం లేదా చట్ట ప్రకారం సెక్షన్లు లేదా చట్టం, న్యాయం ఇవన్నీ పనిచేయాలి కదా. ఇప్పుడు వీటిని పూర్తిగా పక్కకు తోసేసి చట్టానికి అతీతంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఈ విషయాలన్నీ ఎందుకు చర్చించుకోవాలంటే ఇవాళ కూడా హైకోర్టు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. 18వ తారీఖున పల్నాడుకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టారు. ఆయన కారులో ప్రయాణిస్తుంటే కారు కింద ఎవరో పడ్డారని, ఆ వ్యక్తి తర్వాత ఆసుపత్రిలో చనిపోయినట్టుగా నిర్ధారించారని చెబుతూ డ్రైవర్ని A1గా, జగన్మోహన్ రెడ్డిని A2గా కేసులో ఇరికించారు. ఆ సెక్షన్లు కూడా కక్షపూరిత నేరం చేసినట్టుగా, కక్షపూరిత హత్యాకాండకు పాల్పడ్డట్టుగా సెక్షన్లు పెట్టారు. చూసి ఆశ్చర్యపోయింది కోర్టు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సంబంధం, దాంట్లో కూర్చున్న వాళ్ళకి ఏం సంబంధం? ఏదైనా ఉంటే డ్రైవర్ మీద కేసు పెట్టండి, డ్రైవర్ ఎందుకు తప్పు చేశాడని అడగండి. రెండో విషయం, డ్రైవర్ గవర్నమెంట్ వ్యక్తి, అతను ఎయిర్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి వ్యక్తి, గవర్నమెంట్ నియమించినటువంటి డ్రైవరు. పోనీ అతనికి ఏమైనా అనుభవం లేదా అంటే ఇట్లా వేలు లక్షల మందిలో డ్రైవ్ చేసినటువంటి అనుభవం ఉంది. మరీ ముఖ్యంగా అంత పెద్ద జనసమ్మర్దంలో ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే ఆహాకారాలు మిన్నుముట్టుతాయి. వెహికల్ ఆపేసి ముందు అతన్ని బయటికి తీస్తారు. ఇంకో విషయం, దాదాపు 3.5-4 టన్నుల బరువు ఉన్నటువంటి వెహికల్ ఒక వ్యక్తి మించిపోతే వ్యక్తి నుజ్జు అయిపోయే పరిస్థితి. కానీ వీటన్నిటినీ పక్కకు తోసేసి ఎంత కృతకంగా, ఎంత ఆర్టిఫిషియల్గా, కృత్రిమంగా కేసులు తయారు చేసి వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి మీదనే ఎక్కువ పెడుతున్నారు. అసలు కొన్ని కేసులు అయితే కావాలనే తయారు చేస్తున్నారు. మద్యం కేసు, ఒక లిక్కర్ స్కామ్ జరిగిపోయిందని దాని మీద గత సెప్టెంబర్ నుంచి మళ్ళీ ఇంకో 2-3 నెలల్లో సెప్టెంబర్ వస్తున్నది. అంటే ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డిని లోపల పడేయడానికి ఎన్ని విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు ఎవరినో పట్టుకురావటం, ఆడేదో పేరు రాసిచ్చాడని చెప్పి అతను తీసుకొచ్చి లోపల పడేయటం. పోలీసు మాన్యువల్ ఏం చెప్తోంది, చట్టం ఏం చెప్తోంది? మీరు ఇన్వెస్టిగేట్ చేసి ప్రైమఫసీ ఉంది అనుకుంటేనే, ఎక్కడన్నా లింకులు ఉన్నాయి అనుకుంటేనే, సాక్ష్యాధారాలు లభిస్తేనే అరెస్టు చేయండి అని చెప్తోంది. ఏదీ లేదు. ఏదో వెంకయ్య చెప్పాడు కాబట్టి పుల్లయ్యను లోపల పడేసాం.
పుల్లయ్య చెప్పాడు కాబట్టి ఇంకో నరసయ్య లోపల పడేసాం, వాడు చెప్పాడు కాబట్టి ఇంకో రంగయ్యను పడేసాం. ఎందుకు లోపల పడేస్తున్నారు? చివరికి ఏం జరుగుతుంది? దాని మీద అపాయింట్ చేసినటువంటి సీట్ చేతులు ఎత్తేసింది. ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈ కసితో ఎల్లో మీడియా తట్టుకోలేక వాళ్ళందరికీ నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలంటుంది. ఎంత దిగజారుతుంది, వ్యవస్థల్ని ఎంత భ్రష్టు పట్టించి సర్వనాశనం చేయాలని ఎల్లో మీడియా సూచించటం, దాన్ని కూటమి ప్రభుత్వం అనుసరించటం. ఏంటిది? ఎల్లో మీడియా గుప్పెట్లోనే ఇవాళ మొత్తం ప్రభుత్వాలు నడుస్తున్నాయా? ఇంత దిగజారినటువంటి పరిస్థితి ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఉండదు. మున్సిపాలిటీలో కూడా ఉండదు. మున్సిపాలిటీ కన్నా దరిద్రంగా తయారైపోయింది రాష్ట్ర ప్రభుత్వం అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలకు కలుగుతున్నటువంటి ఏహ్యభావం. ఎందుకని? అసలు లిక్కర్ కేసు ఏంటి? దాంట్లో ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని తీసుకెళ్ళి లోపల పారేయటం ఏంటి? ఎక్కడెక్కడో అసలు సంబంధం లేని పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి దాంట్లో పెట్టడం ఏంటి? ఏంటి ఆ కేసుకి అసలు తలా తోక ఏమైనా ఉందా? చివరికి సిట్టు అర్థం లేని సుడిగుండంలో పడిపోయి మనం ఏం చేస్తున్నామని మనకే తెలియని పరిస్థితుల్లో చేతులు ఎత్తేస్తే ఇప్పుడు దానికి కొత్త సూచన నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలనేది ఎల్లో మీడియా సూచన. ఎక్కడికి పోతుంది అసలు ఈ పోలీస్ వ్యవస్థ, కూటమి ప్రభుత్వం అనేది? మరి ప్రజలకు ఏం అర్థం కావట్లేదు. ఇవాళ హైకోర్టు చాలా తీవ్రంగా చెప్పింది, ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదం అంటేనే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేది. జరిగితే అందుకు బాధ్యుడైన వ్యక్తిని తీసుకెళ్ళి లోపల పెట్టండి, మీరు అరెస్ట్ చేయండి. కానీ లోపల కారులో ప్రయాణిస్తున్న వాళ్ళకి ఏం సంబంధం? వాట్ వే దే ఆర్ కన్సర్న్? అసలు వాడికి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. వాళ్ళ మీద కేసు ఏంటి? పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పోనీ చంపండి, కొట్టండి, నరకండి అన్నాడా? ఆయన అసలు బయట ప్రజలకు అభివాదం చేస్తూ నిలబడ్డాడు. కారు కూడా కూర్చొని లేడు. సో ఇటువంటి పరిస్థితుల్లో హైకోర్టు ఆగ్రహించడం ఒక్కటే కాకుండా ఇంతకు ముందు 2 ఇన్సిడెంట్స్లో కూడా ఏదో ఒక డిబేట్లో దొరికినటువంటి ఏదో పదమో వ్యాఖ్యో ఏదో దానివల్ల ఒక జర్నలిస్ట్ని తీసుకెళ్ళి మీరు ఎంత అన్యాయంగా ఆయన జైల్లో పెట్టారు. ఆ అంశం మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు మొట్టికాయ వేయలేదా? ఏంటి దురాగతం, ఏంటి అన్యాయం అని చెప్పలేదా? ఎంత 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 తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అసలు వాక్ స్వాతంత్రాన్ని కాపాడమంది, పత్రికా స్వేచ్ఛని కాపాడమంది. ఇంకా కూడా మనకి ఎక్కడ ఇది కాలేదు. మరి ఆ వ్యాఖ్య చేసినటువంటి జర్నలిస్టు పైన ఎక్కడో అనకాపల్లిలో ఇంకో చోట 4-5 చోట్ల కేసులు పెట్టిన వాళ్ళందరూ కూడా టీడీపీ కార్యకర్తలు. మనోభావాలు దెబ్బతిన్నాయని పెట్టించి ఆయన్ని నిరంతరం కోర్టు చుట్టూ కేసుల్లో చెప్పాలనుకున్నప్పుడు కోర్టు ఏం చెప్పింది? వాటన్నింటినీ కొట్టేసింది. ఒకే అంశం మీద ఇంతమంది ఇన్ని చోట్ల కేసులు పెడతారా? అసలు ఎక్కడన్నా ఉందా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నాయి? ఒకే అంశం మీద అట్లాంటి కేసులు రావడానికి వీల్లేదు. ఏదన్నా ఉంటే అన్నింటినీ క్లబ్ చేసి ఒక చోట పెట్టండి, ఒకటే కేసు ఉంటుంది, దాని మీద ఒకటే తీర్పు ఉంటుంది, ఒకటే శిక్ష ఉంటుంది. కానీ ఇంత వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి వ్యవస్థల్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని మొత్తం కూడా కుక్కలు చెప్పిన విస్తరణలా చేయాలనుకుంటున్నారా? ఎవరి మీద కక్ష, ఎవరి మీద పగ, ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద ఈర్ష్య? చూస్తే మీకు కనబడుతున్నది ఒకే ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి. పోనీ అతనికి అనుకూలంగా ఎవరైనా మాట్లాడినా లేకపోతే అతనికి అనుకూలంగా ఎవరన్నా వ్యాఖ్యానించినా వాళ్ళందరూ కూడా మీకు కక్షదారులే. వాళ్ళందరూ కూడా మీ దృష్టిలో నేరం చేసినట్టే. ఇలాంటి పోకడ, ఇలాంటి ధోరణి చివరికి ఇది తమ మెడకి తామే ఉరితాడు చుట్టుకున్నట్టు అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పోకడ సరైనటువంటిది కాదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అధికారంలో ఉన్న వాళ్ళ అండర్లో, వాళ్ళ పరిధిలో, వాళ్ళ నేతృత్వంలో కొన్ని వ్యవస్థలు పనిచేస్తాయి. వాటికి కొంత మాన్యువల్ ఉంటుంది.
ఎట్లా పనిచేయాలి, విధి విధానాలు ఏంటి, పోలీస్ మాన్యువల్ ఉంది, చట్టం ఉంది. ఒక కేసుని ఏ విధంగా డీల్ చేయాలో పోలీసులకి ఆ మాన్యువల్ ప్రకారం పోతారు వాళ్ళు. కానీ వాటన్నిటినీ తుంగలో దక్కి అసలు అర్థం పర్థం లేని కేసు, జగన్మోహన్ రెడ్డి మీద అర్థం పర్థం లేని కేసు పెట్టారు. ఒక కేసు కాదు, అన్ని కేసులు అట్లాంటివే. ఇవాళ హైకోర్టు ఆగ్రహించడానికి చాలా తీవ్రమైనటువంటి కారణం ఉంది. అసలు తను తెలిసి ఉంటే అక్కడ ఆగిపోయేవాడు కదా, లేదా అతన్ని ముందు హాస్పిటల్కి పంపించి ముందుకు కదిలేవాడు కదా. అసలు అటువంటి జరగలేదు. పోనీ జరిగినా ఆ పెద్ద పెద్ద రగడ జరిగిపోయి రచ్చ జరిగేది కదా, ప్రజలందరూ ఆగ్రహించేవాళ్ళు కదా. అదే చెప్పారు వాళ్ళు, కుంభమేళాలో అన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదం జరిగింది. ప్రమాదం అంటే అర్థం ఏంటి? ఎవరికి చెప్పు వస్తుంది ఆ ప్రమాదం? అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేదే ప్రమాదం. దానికి ఏదైనా బాధ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి పనిష్ చేయండి. కానీ అసలు సంబంధమే లేని వాళ్ళ మీద కేసులు పెట్టి ఇరికించి వాళ్ళని మేము అరెస్ట్ చేస్తామని, దీనికి కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఇంకా ఏదో మేము కొత్తగా సృష్టిస్తాం, రంధ్రాన్వేషణ చేసి కొత్త కొత్త అంశాలను తయారు చేస్తామని, ఇంకా మాకు 2-3 రోజులు టైం ఇవ్వండి అని. ఎంత సిగ్గుమాలినతనం ఇది! ప్రభుత్వం ఇంకా కూడా కనీసమైనటువంటి మరి సిగ్గు, అభిమానం నేర్చుకోవటం లేదు. ఇంకా 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 ఏదో తవ్వి తీసుకొస్తాం, కొత్త అంశాలను జోడిస్తాం, కేసులో ఎరిగి. మీకు కోర్టు యొక్క మూడ్ అర్థమైపోయింది. కోర్టు ఏం చెప్తుంది? ఇలాంటివి పనికి రావు, ఇది చట్ట ప్రకారం వీటిని మేము టేకప్ చేయము అని క్వాష్ చేస్తున్నామని ఆల్మోస్ట్ చెప్పేసింది వాళ్ళే. కోర్టు యొక్క మూడ్ మీకు అర్థమైపోయింది. అయినా కూడా ఇంకా మేము ఇంకో 2 రోజులు టైం ఇవ్వండి. ఇప్పటికే 2 రోజులు తీసుకున్నారు. మొదటి రోజు లంచ్ మోషన్గా తీసుకున్నారు, ఆ రోజు టైం అడిగారు. నెక్స్ట్ డే ఏదో మాకు ఇంకా రాలేదు ఇన్ఫర్మేషన్ కావాలన్నారు. అంటే అసలు అర్థం ఏంటి? వాళ్ళ దగ్గర దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ ఎట్ ఆల్. వాళ్ళ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఏముంటుందండి ఇన్ఫర్మేషన్? ఆర్టిఫిషియల్గా ఏఐతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సృష్టించినటువంటి ఒక బొమ్మకి అని వీడియో సృష్టించి దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి అంటగట్టి దాని మీద కేసులు పెట్టి ఏముంటుంది ఇన్ఫర్మేషన్? స్పష్టంగా ఎస్పీ ఆ రోజే చెప్పాడు, ఇన్సిడెంట్ జరిగిన రోజే చెప్పాడు, బలానా వెహికల్ ఢీకొంది, అతను కింద పడ్డాడు, అతన్ని ఆసుపత్రికి జీజీహెచ్కి తరలించారు, వాళ్ళు చనిపోయినట్టు నిర్ధారించారని స్పష్టంగా హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. పంచనామా జరిగింది, అక్కడ డాక్టర్స్ ఎదురుగానే పోలీస్ పంచనామా జరిగింది. పంచనామాలో అతని మీద గాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం జరిగిందనేది క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది. ఇంత ఉన్నా కూడా కోర్టుల్ని కూడా బుకాయించి, అంటే ఆ వ్యవస్థని కూడా భ్రష్టు పట్టించాలని కోర్టుల్ని కూడా బుకాయించి, ఇంకా ఏదో కోర్టులకి మేము 2 రోజులకి ఇస్తాం, 3 ఏముంటుంది ఇవ్వడానికి? సో ఒక పక్క మీ పరిధిలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ ధ్వంసమైపోయాయి. విధ్వంసకాండ నడుస్తోంది రాష్ట్రంలో, వ్యవస్థల విధ్వంసం జరుగుతోంది. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా లంచాలు. జగన్మోహన్ రెడ్డి పాలనలో లంచగొండితనం పోవాలనే నేరుగా బెనిఫిషరీకి అన్నిటినీ అందజేసే పద్ధతిని తీసుకొచ్చాడు. ఇవాళ రూపాయి ఇస్తే కానీ పని జరగని పరిస్థితి. ఎక్కడికక్కడ లంచాలు. రాష్ట్ర ఆదాయాలు అంటే రాష్ట్ర వనరులన్నింటినీ, ఇసుక, మట్టి, మైన్స్ అన్నిటినీ ధ్వంసం చేస్తున్న పరిస్థితి. వ్యవస్థలన్నీ కుప్పగూలినటువంటి పరిస్థితి. ఈ స్థితిలో కూడా ఇంకా బుకాయిస్తూ మాది మంచి పాలన, మాది సుపరిపాలన ఎట్లా చెప్పుకుంటారు? ప్రజలకు ప్రతి ఒక్కటి తెలుసు కదా, కళ్ళ ముందు కనబడుతుంటే ఇంకా వాళ్ళని సుపరిపాలన అంటే ఎట్లా నమ్ముతారు? సో ఇప్పటికైనా పాలనను గాడిలో పెట్టకపోతే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రానున్న కాలంలో తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు. తప్పకుండా ఒక తిరుగుబాటు వచ్చేటువంటి అవకాశమే కనబడుతోంది ఈ పోకడలు చూసినప్పుడు.
వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి ప్రజల మీదకి తప్పుడు కేసులతో కోర్టుల చుట్టూ తిప్పేటువంటి ఒక దుష్ట పాలన సాగుతున్నప్పుడు ప్రజా వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్